హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ అందరికీ వెనస్డే సిరీస్ గురించి తెలిసే ఉంటుంది. ఎప్పుడో అని వెయిట్ చేసే వెనస్డే సీజన్ 2 వచ్చేసింది. సో ఈ సీజన్ 2ని స్టార్ట్ చేసే ముందు అప్పుడెప్పుడో చూసిన వెనస్డే సీజన్ 1ని రీక్యాప్ చేసుకుందాం. ఇక స్టోరీ ఇంట్రడక్షన్లోకి వస్తే, ఈ వెనస్డే వరల్డ్లో ది నార్మీస్ అండ్ ది అవుట్కాస్ట్ అనే 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. ఇందులో నార్మీస్ అంటే నార్మల్ మనుషులు అన్నమాట. నార్మల్ మనుషులు కాబట్టి వీళ్ళకి ఎలాంటి పవర్స్ ఉండవు. అలాగే అవుట్కాస్ట్ అంటే వీళ్ళకి సూపర్ న్యాచురల్ ఎబిలిటీస్ ఉంటాయి. లైక్ వ్యాంపైర్స్ కావచ్చు, వేర్ వుల్ఫ్స్, గార్గన్స్, షేప్ షిఫ్టింగ్, ఇలాంటివి ఎన్నో సూపర్ న్యాచురల్ ఎబిలిటీస్ వీళ్ళకి ఉంటాయి. సో ఈ అవుట్కాస్ట్ పీపుల్స్లో ది యాడమ్స్ ఫ్యామిలీ అనే ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఈ ఫ్యామిలీకి చెందిన వెనస్డే యాడమ్స్ అనే ఒక టీనేజ్ అమ్మాయి యొక్క స్టోరీని ఈ సిరీస్లో ఎక్స్ప్లోర్ చేస్తారు. సో ఇక స్టోరీలోకి వెళ్తే, వెనస్డే యాడమ్స్ అనే ఒక టీనేజ్ అమ్మాయి కొంచెం అబ్నార్మల్గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. సో తనని చాలా స్కూల్స్లో నుండి తీసేస్తారు. ఇలా చాలా స్కూల్స్ మారిన తర్వాత ఇప్పుడు ఒక కొత్త స్కూల్లో జాయిన్ అయింది. అక్కడ తన లాకర్ ఓపెన్ చేయడానికి వెళ్ళినప్పుడు లాకర్ లోపల తన బ్రదర్ అయిన పక్స్ క్లేని ఎవరో కట్టేసి ఉండడం చూస్తుంది. ఇక అతని కట్లు విప్పేటప్పుడు వెనస్డేకి కొన్ని సైకిక్ విజన్స్ కనిపిస్తాయి. ఆ విజన్స్ లో తన తమ్ముడిని ఎవరో కట్టి పడేశారో వాళ్ళ మొహాలు కనిపిస్తాయి. తర్వాత ఆ బాయ్స్ అందరూ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నప్పుడు వెనస్డే అక్కడికి వెళ్ళి పిరానా అనే ఒక టైప్ ఆఫ్ ఫిషెస్ ని ఆ స్విమ్మింగ్ పూల్ లోపలికి వదులుతుంది. ఇక ఆ ఫిషెస్ అక్కడ ఉన్న వాళ్ళందరినీ కరుస్తాయి. ఇక ఈ ఇన్సిడెంట్ తర్వాత వెనస్డేని ఈ స్కూల్ నుండి కూడా తీసేస్తారు. సో తనకు ఇష్టం లేకున్నా కూడా వాళ్ళ పేరెంట్స్ బలవంతంగా తనని అవుట్కాస్ట్ పీపుల్ చదువుకుని నెవర్మోర్ అకాడమీలో జాయిన్ చేస్తారు. ఈ అకాడమీలో మొత్తం సూపర్ న్యాచురల్ అబిలిటీస్ ఉన్నవారు మాత్రమే ఉంటారు. వెనస్డేని అక్కడ జాయిన్ చేసిన తర్వాత తను ఏం చేస్తుందో అని సీక్రెట్ గా గమనించడానికి తన పేరెంట్స్ థింగ్ అనే ఒక హ్యాండ్ ని అక్కడ వదిలేసి వెళ్తారు. ఈ విచిత్రమైన హ్యాండ్ కి ప్రాణం ఉంటుంది. అది అక్కడికి ఇక్కడికి కదులుతూ ఉంటుంది. అండ్ ఆల్సో సొంతంగా ఆలోచించే తెలివి కూడా దానికి ఉంటుంది కాబట్టి ఆ హ్యాండ్ ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. ఈ నెవర్మోర్ అకాడమీ జెరికో అనే ఒక టౌన్ లో ఉంటుంది. సో అక్కడ అడవిలో ఒక పర్సన్ హైకింగ్ చేయడానికి వచ్చినప్పుడు ఒక మాన్స్టర్ అతన్ని చంపేస్తుంది. ఇలాంటి ఇన్సిడెంట్ ఈ జెరికో టౌన్ లో జరగడం ఇది 3వ సారి. సో ఈ కేస్ ని గాల్బిన్ అనే ఒక షెరీఫ్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. ఇంకో సైడ్ వెనస్డేకి ఎనిట్ సింక్లేర్ అనే ఒక అమ్మాయి రూమ్మేట్ అవుతుంది. ఈ అమ్మాయి ఒక ప్రీమెచ్యూర్ వేర్ వుల్ఫ్. అంటే తను ఇంకా పూర్తిగా వేర్ వుల్ఫ్ గా ట్రాన్స్ఫార్మ్ అవ్వలేదు. ఈ రూమ్ లో వీళ్ళిద్దరూ క్వైట్ అపోజిట్ గా ఉంటారు. ఎనిడ్ ఏమో ఆడుతూ పాడుతూ ఉండే అమ్మాయి. ఇక్కడే ఎనిడ్ వెనస్డేకి హగ్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. కానీ వెనస్డేకి మాత్రం ఇలాంటివి ఏవి నచ్చవు. అలాగే ఎనిడ్కి ఏమో కలర్స్ అంటే ఇష్టం అండ్ వెనస్డేకి ఏమో బ్లాక్ కలర్ అంటే ఇష్టం. సో ఈ రూమ్ ని డివైడ్ చేసుకొని ఉంటారు అండ్ వీళ్ళిద్దరూ ఎప్పుడు ఆర్గ్యూ చేసుకుంటూనే ఉంటారు. అప్పుడే అక్కడికి మెర్లిన్ అనే ఒక టీచర్ వచ్చి వెనస్డేకి ఒక ఫ్లవర్ ని ఇచ్చి వెల్కమ్ చెప్తుంది. ఇక్కడ ఈ టీచర్ క్యారెక్టర్ ని బాగా గుర్తు పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ డే ఫెన్సింగ్ అనే ఒక స్వాట్ ఫైట్ ప్రాక్టీస్ లో వెనస్డే ఆ స్కూల్లోని ది పాపులర్ గర్ల్ అయిన బియాంకాని ఓడిస్తుంది. సో అప్పటి నుండే వీళ్ళిద్దరికి పడేది కాదు. బియాంకా వెనస్డే పైన ఎప్పుడు కోపంతోనే ఉంటుంది. దాని తర్వాత వెనస్డే బయట వర్షంలో వెళ్తున్నప్పుడు తన మీద స్టాచ్యూ పడబోతుంటే జేవియర్ అనే ఒక స్టూడెంట్ వచ్చి కాపాడతాడు. ఈ జేవియర్ బియాంకా వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయి ఉంటాడు. ఇక వెనస్డే తిరిగి తన రూమ్ లోకి వస్తుంది. అప్పుడే తనని ఫాలో చేస్తున్న ద థింగ్ ని గమనిస్తుంది. వెనస్డే థింగ్ ని పట్టుకొని బెదిరించి తన కోసం పని చేసేలాగా మ్యానిపులేట్ చేసింది. ఆ నెక్స్ట్ డే ప్రిన్సిపల్ లారీసా వెనస్డే ఒక అబ్నార్మల్ బిహేవియర్ కి థెరపీ సెషన్ ఇవ్వడానికి ఒక డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తుంది. కానీ వెనస్డే అక్కడ నుండి తప్పించుకొని పారిపోయి ఒక కాఫీ షాప్ లోకి వెళ్తుంది. అక్కడ టైలర్ అనే ఒక అబ్బాయి పరిచయం అవుతాడు. అతను లోకల్ షెరీఫ్ గాల్పిన్ వాళ్ళ కొడుకు. ఇక వెనస్డే ఆ జెరికో టౌన్ నుండి పారిపోవడానికి హెల్ప్ చేయమని టైలర్ ని అడుగుతుంది. టైలర్ కూడా తనకి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటాడు. కానీ ఇంతలో ప్రిన్సిపల్ లారిసా వచ్చి వెనస్డేని అకాడమీకి తీసుకొని వెళ్ళిపోతుంది. అకాడమీకి వెళ్ళాక వెనస్డే థింగ్ ని టైలర్ వాళ్ళ ఇంటికి పంపిస్తుంది. థింగ్ పైన తన ఫోన్ నంబర్ ని రాసి ఉంటుంది. సో దాట్ వాళ్ళిద్దరూ కాంటాక్ట్ అవుతారు.
ఇక వీకెండ్ లో హార్వెస్ట్ ఫెస్టివల్ జరుగుతున్నప్పుడు ఆ జెరికో టౌన్ నుండి పారిపోవడానికి టైలర్ తో కలిసి ప్లాన్ ని వేస్తుంది. ఇంకోవైపు రోవన్ అనే ఇంకొక స్టూడెంట్ సీక్రెట్ గా ఒక లైబ్రరీలోకి వెళ్ళి ఒక బుక్ నుండి ఒక డ్రాయింగ్ ఉన్న పేజ్ ని చింపుకొని వెళ్ళిపోతాడు. దాని తర్వాత ఫెస్టివల్ జరుగుతున్న టైంలో టైలర్ వస్తాడు అండ్ అతను వచ్చేటప్పుడు తన ఫాదర్ ఆఫీస్ నుండి ఒక ఫైల్ ని తీసుకొస్తాడు అండ్ అది వెనస్డేకి ఇస్తాడు. ఇక వీళ్ళిద్దరూ అక్కడ నుండి వెళ్ళిపోతున్నప్పుడు వెనస్డే రోవన్ కు తగులుతుంది. అప్పుడు తనకి సైకిక్ విజన్స్ వస్తాయి. ఇందులో రోవన్ చనిపోవడం వెనస్డే చూస్తుంది. సో తను రోవన్ ని ఫాలో చేస్తూ అడవిలోకి వెళ్తుంది. అప్పుడు రోవన్ తన పవర్స్ తో వెనస్డే మీద అటాక్ చేస్తాడు. అండ్ ఇక్కడే మనకు తెలుస్తుంది ఇంతకు ముందు వెనస్డే పైన స్టాచ్యూ అటాక్ చేసింది రోవనే అని. ఇక్కడ రోవన్ ఇదంతా ఎందుకు చేశాడు అంటే అతను లైబ్రరీలో ఒక బుక్ ని చూశాడు కదా, అందులోని ఒక డ్రాయింగ్ ని కూడా చింపుకొచ్చాడు. యాక్చువల్ గా ఆ డ్రాయింగ్ ని వేసింది వాళ్ళ మదర్ అయి ఉంటుంది. తను చనిపోయే ముందు రోవన్ కి ఏం చెప్తుంది అంటే వెనస్డే వల్ల నెవర్మోర్ అకాడమీ నాశనం అవుతుంది, సో తనని నువ్వే ఆపాలి అని రోవన్ వాళ్ళ మదర్ అతనికి చెప్తుంది. సో అందుకే నెవర్మోర్ అకాడమీలో ఉన్న వాళ్ళందరినీ కాపాడడానికి వెనస్డేని చంపాలి అని చూస్తాడు. అండ్ అప్పుడే అడవిలో తిరుగుతున్న మాన్స్టర్ రోవన్ పైకి వచ్చి అటాక్ చేసి చంపేస్తుంది. అలా వెనస్డేకి వచ్చిన విజన్ నిజమవుతుంది. వెనస్డేకి అసలు అక్కడ ఏం జరుగుతుందో, ఆ మాన్స్టర్ ఎందుకు తనని కాపాడిందో తనకి అసలే అర్థం అవ్వదు. సో తను ఆ టౌన్ నుండి పారిపోవాలి అన్న డెసిషన్ ని మార్చుకుంటుంది. ఇక తన రూమ్ కి వెళ్ళాక టైలర్ ఇచ్చిన ఫైల్ ని చెక్ చేస్తుంది. అందులో వెనస్డే వాళ్ళ ఫాదర్ ఒక క్రిమినల్ అని ఒక కేసు ఫైల్ చేసి ఉంటుంది. సో అక్కడ ఏం జరుగుతుందో తనకి అర్థం కాక అక్కడే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే వెనస్డే రోవన్ డెత్ గురించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ని ఇస్తుంది. వెనస్డే మాట విని పోలీసులు అడవిలోకి వెళ్లి వెతికితే వాళ్ళకి ఎలాంటి ప్రూఫ్స్ దొరకవు. ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంతో షెరీఫ్ స్కూల్ కి వచ్చి ఆ రోజు అసలు ఏం జరిగింది అని వెనస్డేని అడుగుతాడు. అప్పుడు వెనస్డే ఆ మాన్స్టర్ అటాక్ గురించి, రోవన్ డెత్ గురించి షెరీఫ్ కి చెప్తుంది. అప్పుడే ప్రిన్సిపల్ లారిసా అంటుంది వెనస్డేకి మెంటల్ హెల్త్ బాగోలేదు, సో అందుకోసమే మేము వెనస్డేకి డాక్టర్ దగ్గర థెరపీ సెషన్స్ కూడా ఇస్తున్నాము. అని ఏదో హాల్యూసినేట్ చేసుకొని ఏదో స్టోరీస్ చెప్తూ ఉంది, దాన్ని మీరేం పట్టించుకోకండి. అలాగే రోవన్ కి కూడా ఏం కాలేదు, అతను జస్ట్ స్కూల్ నుండి పారిపోయాడు అని షెరీఫ్ కి చెప్తుంది. అలా చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ప్రిన్సిపల్ లారిసా అక్కడ నుండి వెళ్ళిపోయిన నెక్స్ట్ మినిట్ కి రోవన్ అక్కడికి వస్తాడు అండ్ అతనికి ఏం కాలేదు కూడా, అండ్ అతను బాగానే ఉన్నాడు. అండ్ అది చూసి వెనస్డే బాగా షాక్ లో ఉంటుంది. వెనస్డేకి ఆ టౌన్ లో ఏదో మిస్టీరియస్ గా జరుగుతుంది అని అర్థమవుతుంది. కానీ నెక్స్ట్ డే కొన్ని రీజన్స్ వల్ల రోవన్ ని ఆ స్కూల్లో నుండి తీసేస్తారు. సో అతను ఆ స్కూల్ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. సో అతన్ని ఫాలో చేయమని వెనస్డే థింగ్ ని పంపిస్తుంది. ఇక థింగ్ వెనస్డే చెప్పినట్టే రోవన్ ని ఫాలో చేస్తూ వెళ్తాడు. అప్పుడే మనకి తెలుస్తుంది ప్రిన్సిపల్ లారిసాని రోవన్ లాగా రూపం మార్చుకుంది అని. ఈవెన్ షెరీఫ్ దగ్గర కూడా ప్రిన్సిపల్ లారిసానే రూపం మార్చుకొని రోవన్ లాగా వచ్చిందని అర్థమవుతుంది. సో వెంటనే థింగ్ వచ్చి వెనస్డేకి ఈ విషయం చెప్తుంది. సో వెనస్డే అసలు రోవన్ కి ఏం జరిగిందో అని తెలుసుకోవడం కోసం టైలర్ ని తీసుకొని అడవిలోకి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే వెనస్డేకి రోవన్ వాడే గ్లాసెస్ దొరుకుతాయి. అవి టచ్ చేయగానే రోవన్ లైబ్రరీలో తీసిన బుక్ గురించి విజన్స్ వస్తాయి. ఇక ఆ బుక్ కోసం లైబ్రరీకి వెనస్డే వెళ్తే అక్కడ ఆ బుక్ కనిపించదు. సో వెనస్డే ఆ బుక్ కోసం జేవియర్ రూమ్ కి వెళ్తుంది, ఎందుకంటే రోవన్ ఆ రూమ్ లోనే ఉండేవాడు కాబట్టి. ఇక వెనస్డే ఆ బుక్ వెతికే టైంలో జేవియర్ అలాగే తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయిన బియాంకా అక్కడికి వస్తారు. అప్పుడు వెనస్డే దాక్కుంటుంది. ఇక్కడ బియాంకా జేవియర్ కి మళ్ళీ దగ్గర అవ్వాలి అని అనుకుంటుంది, కానీ జేవియర్ మాత్రం అంతగా ఇంట్రెస్ట్ చూపించడు. అలాగే జేవియర్ వెనస్డేతో క్లోజ్ గా ఉండడం బియాంకాకి ఇష్టం ఉండదు. సో బియాంకా అకాడమీలో జరిగే టోర్నమెంట్ లో గెలవాలి అండ్ వెనస్డేని ఓడించాలి అని ప్లాన్ చేస్తుంది. ప్లాన్ ని మొత్తం వెనస్డే వింటుంది. ఇక నెక్స్ట్ డే స్కూల్ టోర్నమెంట్ లో బోట్ రేసింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ గేమ్ లో వీళ్ళందరూ ఒక గుహ దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి ఒక జెండాని తీసుకుని రావాలి. ఇక ఆ రేస్ ని స్టార్ట్ చేసిన తర్వాత బియాంకా వాళ్ళ ఫ్రెండ్ వాటర్ లోకి దిగి మిగతా బోట్స్ ని ముంచేస్తూ ఉంటాడు. అలా లాస్ట్ కి 3 బోట్స్ మాత్రమే మిగులుతాయి. ఇక వాళ్ళు ఆ గుహ దగ్గరికి వెళ్తారు. ఇక ఆ ముగ్గురు టీమ్స్ యొక్క మెంబర్స్ ఆ గుహ నుండి ఫ్లాగ్స్ తీసుకొస్తారు. వెనస్డే కూడా తన ఫ్లాగ్ ని తీసుకొస్తున్నప్పుడు తనకి కొన్ని సైకిక్ విజన్స్ అన్నవి కనిపిస్తూ ఉంటాయి.
ఆ విజన్స్ లో వెనస్డేకి సేమ్ తనలాగే ఉన్న ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆ విజన్స్ నుండి బయటికి వచ్చేసాక వెనస్డే తన పడవ దగ్గరికి వెళ్ళిపోతుంది. అలా వెనస్డే వాళ్ళ టీం టోర్నమెంట్ లో గెలుస్తారు. ఆ అకాడమీలో లాస్ట్ 4 years లో బియాంకా ఓడిపోవడం ఇదే ఫస్ట్ టైం. సో తను చాలా కోపంగా ఉంటుంది. ఇక వెనస్డే రోవన్ గురించి తనకి వచ్చిన విజన్స్ ని ఫాలో చేసుకుంటూ ఆ బుక్ ని వెతుక్కుంటూ ఒక సీక్రెట్ లైబ్రరీలోకి వెళ్తుంది. తను ఆ బుక్ ని దొరకపట్టి తీసుకొచ్చే టైంలో కొంతమంది తనని పట్టుకొని కట్టేస్తారు. వాళ్ళు ఇంకెవరో కాదు, బియాంకా అండ్ వాళ్ళ టీం. వాళ్ళందరూ మాస్క్ వేసుకొని ఉంటారు. అయినా కూడా వెనస్డే వాళ్ళని గుర్తుపట్టేస్తుంది. ఇక అప్పుడే వెనస్డే తన కట్లు విప్పుకొని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అక్కడ నుండి వెనస్డే తన రూమ్ కి వెళ్ళి ఆ బుక్ లోపల రోవన్ చింపిన పేజీని పెట్టేసి ఆ బుక్ ని మొత్తం చదువుతుంది. దాని తర్వాత ప్రిన్సిపల్ లారీజా స్టూడెంట్స్ అందరికి ఒక ప్రాజెక్ట్ ని ఇస్తుంది. అదేంటంటే ఈ స్టూడెంట్స్ అందరూ టౌన్ కి వెళ్ళి అక్కడున్న షాప్స్ లో పనిచేయాలి. వెనస్డే ఆ టౌన్ కి వెళ్ళాక ఆ బుక్ గురించి జేవియర్ ని అడుగుతుంది. అప్పుడు జేవియర్ చెప్తాడు, ఈ బుక్ వల్లనే రోవన్ ఇంకా నేను ఎప్పుడు గొడవ పడేవాళ్ళమని. ఆ డ్రాయింగ్ లో ఉన్న జోసెఫ్ క్రాక్స్టోన్ అనే పర్సన్ గురించి జేవియర్ కి తెలిసేమో అని వెనస్డే అడుగుతుంది. కానీ జేవియర్ తనకేమి తెలియదు అని చెప్తాడు. కానీ ఆ పర్సన్ గురించి తెలుసుకోవాలి అంటే అతని ఇంటికి వెళ్ళమని జేవియర్ చెప్తాడు. సో వెనస్డే ఆ క్రాక్స్టోన్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఆ ఇంట్లో ఒక పెయింటింగ్ లో తన విజన్స్ లో కనిపించిన అమ్మాయి కనిపిస్తుంది. దాని తర్వాత అక్కడికి ఒక లేడీ వస్తుంది. తను ఆ ఇల్లు క్రాక్స్టోన్ది కాదు అని చెప్తుంది. దాని తర్వాత వెనస్డే టైలర్ దగ్గరికి వెళ్ళి క్రాక్స్టోన్ వాళ్ళ ఇల్లు ఇంతకు ముందు ఎక్కడ ఉండేదో చెప్పమని అడుగుతుంది. ఇంకా అతను ఆ ఇల్లు ఎక్కడ ఉందో దాని లొకేషన్ ని చెప్తాడు. ఇక వెంటనే వెనస్డే ఒంటరిగా అడవిలో ఉన్న లొకేషన్ కి వెళ్తుంది. అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి వచ్చి, ఇది నా ఇల్లు, మీరు ఇక్కడికి రావద్దు అని చెప్తాడు. అప్పుడే థింగ్ అతని మీద అటాక్ చేస్తుంది అండ్ ఆ పర్సన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ ఇంట్లో వెనస్డేకి ఎలాంటి క్లూస్ గానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ దొరకదు. సో తను అక్కడ నుండి వెళ్ళిపోబోతుంది. అప్పుడు తనకి కొన్ని పవర్ఫుల్ విజన్స్ కనిపిస్తాయి. ఆ విజన్స్ లో జోసెఫ్ క్రాక్స్టోన్ కనిపిస్తాడు. అతను అవుట్ కాస్ట్ పీపుల్స్ ని ద్వేషిస్తూ ఉంటాడు. సో అతను కొంతమంది అవుట్ కాస్ట్ పీపుల్స్ ని ఒక ఇంట్లో బంధిస్తాడు. వాళ్ళతో పాటు గూడి అనే ఒక అమ్మాయిని కూడా ఆ ఇంట్లో పడేసి ఆ ఇల్లు మొత్తం కాల్చేస్తాడు. కానీ గూడి మాత్రం అక్కడ నుండి తప్పించుకుంటుంది. అలా తప్పించుకొని గూడి వెనస్డే దగ్గరికి వస్తుంది. తనతో పాటు క్రాక్స్టోన్ కూడా అక్కడికి వస్తాడు. వెనస్డే భయపడిపోయి ఆ విజన్స్ నుండి బయటికి వస్తుంది. అండ్ అప్పుడే ఆ లొకేషన్ దగ్గరికి ఆ అడవిలో తిరుగుతున్న మాన్స్టర్ వస్తుంది. అక్కడున్న వెనస్డేని చూసి ఆ మాన్స్టర్ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. వెనస్డే ఆ మాన్స్టర్ వెనకాలే దాని కాలి గుర్తులు ఫాలో అవుతూ వెళ్తుంది. అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ మాన్స్టర్ యొక్క కాలి గుర్తులు మంచి కాలి గుర్తులాగా మారుతాయి. సో అప్పుడే వెనస్డేకి డౌట్ వస్తుంది, మనకు బాగా తెలిసిన పర్సన్ ని ఆ మాన్స్టర్ లాగా మారుతున్నాడు అని. ఇక నెక్స్ట్ డే జెరికో టౌన్ యొక్క మేయర్ ఆ టౌన్ లో జోసెఫ్ క్రాక్స్టోన్ శిలా విగ్రహాన్ని పెడతాడు. ఎందుకంటే నార్మల్ పీపుల్ అతని ఒక హీరో లాగా ట్రీట్ చేస్తారు. అండ్ ఆ సెరమనీలో వయలిన్ వాయించడానికి వెనస్డే అక్కడికి వస్తుంది. అండ్ తను థింగ్ హెల్ప్ తో ఆ విగ్రహాన్ని కాల్చేస్తుంది. అయితే ఇంతకు ముందు వెనస్డే క్రాక్స్టోన్ల ఇంటికి వెళ్ళొస్తుంది కదా, ఆ ఇంట్లో ఒక అతను ఎదురయ్యాడు కదా, అతన్ని ఆ మాన్స్టర్ అటాక్ చేసి వేటాడి చంపేస్తుంది. అప్పుడే అతని కెమెరాలో మాన్స్టర్ కి సంబంధించిన ఫొటోస్ అనేవి క్యాప్చర్ అవుతాయి. దాని తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ పోలీసులకు తెలుస్తుంది. వాళ్ళు వెంటనే అక్కడికి వచ్చి మొత్తం సర్చ్ చేస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకు ఆ కెమెరాలో మాన్స్టర్ కి సంబంధించిన ఫొటోస్ కనిపిస్తాయి. దాని తర్వాత వెనస్డే దొంగచాటుగా మార్షిటి దగ్గరికి వెళ్ళి ఆ చనిపోయిన పర్సన్ బాడీని చూస్తుంది. ఆ పర్సన్ బాడీలో కొన్ని ఆర్గన్స్ అన్నవి కనిపించవు. సో ఆ మాన్స్టర్ చనిపోయిన విక్టిమ్స్ నుండి ఆర్గన్స్ ని కలెక్ట్ చేస్తుంది అని వెనస్డేకి అర్థమవుతుంది. సో తను తన ఇన్వెస్టిగేషన్ ని ఒక్కతే స్టార్ట్ చేస్తుంది. ఆ నెక్స్ట్ డే వెనస్డే స్కూల్ లోపల సేవియర్ మెడ మీద ఒక పంజా గుర్తుని చూస్తుంది. సో అతని పైన డౌట్ వచ్చి అతని ఫాలో అవుతూ అతని క్యాబిన్ కి వెళ్తుంది. అక్కడ చాలా పెయింటింగ్స్ ని చూస్తుంది. ఎందుకంటే సేవియర్ పెయింటింగ్స్ ని వేస్తూ ఉంటాడు. క్యాబిన్ మొత్తం ఆ మాన్స్టర్ కి సంబంధించిన పెయింటింగ్సే ఉంటాయి. సో సేవియర్ పైన వెనస్డేకి ఇంకా డౌట్ పెరుగుతుంది. అండ్ అక్కడ నుండి ఒక పెయింటింగ్ ని తీసుకెళ్లేటప్పుడు జేవియర్ అక్కడికి వచ్చేస్తాడు. అప్పుడు వెనస్డే అతని డైవర్ట్ చేయడానికి ఈ రోజు జరగబోయే డాన్స్ పార్టీలో నాతో కలిసి డాన్స్ చేస్తావా అని చెప్పి అతన్ని డైవర్ట్ చేస్తుంది. అండ్ తర్వాత ఆ పెయింటింగ్ ని తీసుకెళ్లి పోలీసులకు ఇస్తుంది. ఆ
అప్పుడు షారిఫ్ చెప్తాడు ఈ ఎవిడెన్స్ సరిపోదు, ఇంకా స్ట్రాంగ్ ఎవిడెన్స్ కావాలి అని. తర్వాత వెనస్డే తన ఇన్వెస్టిగేషన్ గురించి తన ఫ్రెండ్ అయిన యూజిన్ కి చెప్తుంది. ఈ యూజిన్ సిరీస్ స్టార్టింగ్ నుండే ఉంటాడు. వెనస్డే ఆ టౌన్ కి వచ్చిన తర్వాత ఇతను తనకి ఫ్రెండ్ అవుతాడు. సో ఇక్కడ యూజిన్ ఆ ఇన్వెస్టిగేషన్ క్లూస్ అన్ని చూసిన తర్వాత ఆ మాన్స్టర్ ఉండే ఒక గుహ గురించి వెనస్డేకి చెప్తాడు. ఇక వీళ్ళు ఆ గుహ లోపలికి వెళ్ళి కొన్ని క్లూస్ గురించి వెతుకుతారు. అప్పుడే వీళ్ళకి ఆ మాన్స్టర్ కి సంబంధించిన ఒక గోర్ కనిపిస్తుంది. దాని తర్వాత వెనస్డే జేవియర్ క్యాబిన్ కి వెళ్తుంది. అక్కడ కొన్ని పెయింటింగ్స్ ని తీసుకుంటుంది. వాటితో పాటు రక్తం అంటుకొని ఉన్న ఒక క్లాత్ ని కూడా తీసుకుంటుంది. అప్పుడే అక్కడికి జేవియర్ సడన్ గా వచ్చేస్తాడు. అప్పుడు వెనస్డే నీ మెడపైన ఉన్న గాయం ఏంటి అని జేవియర్ ని అడుగుతుంది. అప్పుడు జేవియర్ చెప్తాడు ఈ మాన్స్టర్ తన కలలో వస్తూ ఉంటుంది. సో అందుకే అతను ఆ పెయింటింగ్స్ అన్నిటిని గీస్తూ ఉంటాడు. కానీ ఒకరోజు ఆ మాన్స్టర్ ఆ పెయింటింగ్ నుండి బయటికి వచ్చి అతన్ని రక్కేసింది అని చెప్తాడు. అతను అలా చెప్పడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఎందుకంటే అతను డ్రాయింగ్ వేసిన తర్వాత తన మ్యాజిక్ తో దాన్ని రియల్ గా మార్చగలడు. సో ఇన్ ద సేమ్ వే మాన్స్టర్ డ్రాయింగ్ వేసినప్పుడు అతను కంట్రోల్ కోల్పోతాడు. అప్పుడు ఆ పెయింటింగ్ నుంచి ఆ మాన్స్టర్ బయటికి వచ్చి అతన్ని రక్కేసింది అని చెప్తాడు. కానీ ఆ మాన్స్టర్ జేవియరే అని వెనస్డే డౌట్ పడుతుండడం తెలిసి జేవియర్ తన పైన కోపడతాడు అండ్ అక్కడ నుండి వెళ్ళిపోమని చెప్తాడు. అన్ని తర్వాత వెనస్డే తను కలెక్ట్ చేసిన క్లూస్ అన్నిటినీ తీసుకొని పోలీసులకు ఇస్తుంది అండ్ వాటిని DNA టెస్ట్ కి పంపించమని వాళ్ళకి చెప్తుంది. దాని తర్వాత వెనస్డే తను డాన్స్ పార్టీకి వెళ్ళడానికి తనకు పార్ట్నర్ లేడు కాబట్టి తను యూజిన్ తో కలిసి ఆ గుహ లోపలికి వెళ్ళి మాన్స్టర్ గురించి వెతుకుదాం అని ప్లాన్ చేస్తుంది. ఆ రోజు రాత్రి వెనస్డే గుహ దగ్గరికి వెళ్ళడానికి రెడీ అవుతున్నప్పుడు టైలర్ మంచిగా రెడీ అయ్యి తన రూమ్ దగ్గరికి వస్తాడు. ఎందుకంటే థింగ్ వెనస్డే తరపున డాన్స్ పార్టీకి టైలర్ ని ఇన్వైట్ చేస్తుంది. సో అందుకే టైలర్ మంచిగా రెడీ అయ్యి వస్తాడు. సో వెనస్డే టైలర్ ని బాధ పెట్టడం ఇష్టం లేక డాన్స్ పార్టీకి వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. ఇక్కడ యూజిన్ ఆ గుహ దగ్గరికి వెళ్ళడానికి రెడీ అవుతాడు అండ్ వెనస్డే దగ్గరికి వస్తాడు. కానీ వెనస్డే చెప్తుంది నేను ఇప్పుడు డాన్స్ పార్టీకి వెళ్తున్నాను, సో గుహ దగ్గరికి రేపు వెళ్దాం అని ప్లాన్ ని మార్చేస్తుంది. కానీ ఇక్కడ యూజిన్ ఒక్కడే ఆ గుహ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇంకొక సైడ్ పార్టీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడే వెనస్డే తన ఐకానిక్ డాన్స్ ని వేస్తుంది. ఇదే సాంగ్ అండ్ డాన్స్ స్టెప్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ చాలా ఫేమస్ అయ్యాయి. అండ్ అప్పుడే డాన్స్ మధ్యలో వెనస్డేకి కొన్ని విజన్స్ కనిపిస్తాయి. ఆ విజన్స్ లో యూజిన్ ప్రమాదంలో ఉన్నాడు అని కనిపిస్తుంది. సో అతన్ని కాపాడడానికి వెనస్డే అడవిలోకి వెళ్తుంది. యూజిన్ ఏమో మాన్స్టర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అండ్ అప్పుడే ఆ గుహ దగ్గరికి ఒక పర్సన్ వచ్చి ఒక బ్లాస్ట్ ని చేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అప్పుడే ఆ మాన్స్టర్ కూడా అక్కడికి వస్తుంది అండ్ యూజిన్ వెంట పడుతుంది. మాన్స్టర్ అటాక్ వల్ల యూజిన్ గాయపడతాడు. అప్పుడే వెనస్డే అక్కడికి వచ్చేస్తుంది. ఇక వెనస్డేని చూసి ఆ మాన్స్టర్ అక్కడ నుండి పారిపోతుంది. ఇక్కడ వెనస్డేని ఫాలో చేస్తూ టీచర్ మెర్లిన్ కూడా అక్కడికి వస్తుంది. దాని తర్వాత వీళ్ళు యూజిన్ ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. దాని తర్వాత వెనస్డే అకాడమీకి వచ్చిన తర్వాత తన ఫాదర్ మీద ఉన్న క్రిమినల్ కేస్ ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది. దాని తర్వాత అకాడమీలో పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంది అండ్ అప్పుడు ఆ మీటింగ్ కి అందరి స్టూడెంట్స్ పేరెంట్స్ వస్తారు. అప్పుడు వెనస్డే తన ఫాదర్ పైన ఉన్న క్రిమినల్ కేస్ గురించి అండ్ తన చేతిలో చనిపోయిన గ్యారెట్ అనే పర్సన్ గురించి అడుగుతుంది. కానీ తన పేరెంట్స్ దాని గురించి చెప్పరు. సో తను కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకోవైపు మార్చరీ దగ్గర ఒక డాక్టర్ చనిపోతాడు. అతను చనిపోయే ముందు ఒక లెటర్ ని రాస్తాడు. అందులో ఏముంటుంది అంటే గ్యారెట్ యొక్క మర్డర్ కేసులో నేను ఫేక్ అటాప్సీ రిపోర్ట్ ని రెడీ చేశాను. దానివల్ల వెనస్డే వాళ్ళ ఫాదర్ జైలుకి వెళ్ళలేదు అండ్ ఈ ఫేక్ అటాప్సీ రిపోర్ట్ రెడీ చేసినందుకు నేను సిగ్గుపడుతున్నాను, అందుకే చనిపోతున్నాను అని ఆ లెటర్ లో రాసి ఉంటుంది. అండ్ ఆ లెటర్ చదివిన షెరీఫ్ గాల్పిన్ అకాడమీకి వచ్చి గోమెజ్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్తాడు. దాని తర్వాత వెనస్డే జైలుకి వెళ్ళి అసలు ఆ రోజు రాత్రి ఏమైంది, ఎందుకు గ్యారెట్ ని చంపావు అని వాళ్ళ ఫాదర్ ని అడుగుతుంది. అప్పుడు గోమెజ్ ఆ రోజు రాత్రి ఏం జరిగిందో చెప్తాడు. గ్యారెట్ మీ అమ్మని లవ్ చేసేవాడు, కానీ నేను మీ అమ్మ లవ్ చేసుకున్నాం. మా ఇద్దరిని చూసి గ్యారెట్ మా మీద అటాక్ చేయడానికి వచ్చాడు. అప్పుడు జరిగిన గొడవలో నేను అనుకోకుండా గ్యారెట్ ని చంపేశాను అని గోమెజ్ చెప్తాడు. కానీ అతను అబద్ధం చెప్తున్నాడు అని వెనస్డేకి అర్థమవుతుంది. తర్వాత వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆ రోజు ఏం జరిగిందో అని చెప్పమని అడుగుతుంది. అప్పుడు తనేం చెప్తుంది అంటే ఆ రోజు రాత్రి మీ నాన్న అండ్ గ్యారెట్ బాగా గొడవ పడ్డారు. అండ్ ఆ గొడవలో గ్యారెట్ మీ నాన్నని చిత్తకొట్టాడు.
తర్వాత గ్యారెట్ తన దగ్గరికి వస్తున్నప్పుడు తను డిఫెండ్ చేసుకోబోయి అనుకోకుండా అతన్ని పొడి చేశానని చెప్తుంది. అప్పుడు గోమెజ్ తన వైఫ్ ని కాపాడుకోవడానికి ఆ నిందని తన మీదే వేసుకున్నాడు అని పాట్రిషియా వెనస్డేకి చెప్తుంది. కానీ ఇంతకు ముందు వెనస్డే ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు గ్యారెట్ చనిపోయిన తర్వాత అతని నోట్లో నుండి నురుగు వచ్చింది అని తెలుస్తుంది. ఇక్కడ ఆ నురుగు వచ్చింది అంటే అతని బాడీలోకి పాయిజన్ వెళ్ళింది అని వెనస్డేకి డౌట్ వస్తుంది. దాని తర్వాత వీళ్ళిద్దరూ నిజం తెలుసుకోవడానికి శ్మశానానికి వెళ్తారు. ఇక్కడ వీళ్ళిద్దరూ గ్యారెట్ యొక్క సమాధిని తవ్వుతారు. ఆ సమాధి లోపల ఉన్న కాఫిన్ లో గ్యారెట్ బాడీ ఉంటుంది. వీళ్ళు ఆ బాడీ నుండి ఒక ఫింగర్ ని తీసుకుంటారు. కానీ అప్పుడే అక్కడికి పోలీసులు వస్తారు. ఇక వాళ్ళు వీళ్ళిద్దరిని పట్టుకొని జైల్లో వేస్తారు. ఇక్కడ వెనస్డే ఆ ఫింగర్ ని తన పేరెంట్స్ కి చూపించి యాక్చువల్ గా గ్యారెట్ పాయిజన్ వల్ల చనిపోయాడు అని చెప్తుంది. అండ్ ఆ ఫింగర్ ని పట్టుకున్నప్పుడు వెనస్డేకి కొన్ని విజన్స్ అన్నవి కనిపిస్తాయి. ఆ విజన్స్ లో గ్యారెట్ అలాగే వాళ్ళ ఫాదర్ కనిపిస్తారు. గ్యారెట్ వాళ్ళ ఫాదర్ కి క్యాస్ట్ పీపుల్ అంటే నచ్చరు. సో ఆ అకాడమీలో ఉన్న వాళ్ళందరినీ చంపేయడానికి గ్యారెట్ వాళ్ళ ఫాదర్ అతనికి ఒక పాయిజన్ ఇస్తాడు. కానీ తర్వాత గ్యారెట్ కి అలాగే గోమెజ్ కి ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ లో పాయిజన్ ఉన్న బాటిల్ పగిలిపోతుంది. ఆ పాయిజన్ గ్యారెట్ బాడీ లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ గ్యారెట్ ఆ రోజు రాత్రి గోమెజ్ ని ఒక్కరిని చంపడానికి కాదు, అకాడమీలో ఉన్న వాళ్ళందరినీ చంపడానికి వచ్చాడు. అలా వీళ్ళకి నిజం తెలుస్తుంది. తర్వాత వెనస్డే ఇంకా పాట్రిషియా జైలు నుండి బయటికి వచ్చిన తర్వాత మేయర్ని కలవడానికి వెళ్తారు. అతని ముందు వీళ్ళ దగ్గర ఉన్న క్లూస్ అన్నిటినీ పెట్టి అతన్ని బెదిరిస్తారు. ఎందుకంటే గ్యారెట్ చనిపోయిన టైంలో ఈ మేయరే పోలీస్ ఆఫీసర్ గా ఉండేవాడు. తను ఆ కేసుకి సంబంధించిన క్లూస్ అండ్ రిపోర్ట్స్ అన్నిటినీ కూడా మార్చేస్తాడు. సో దట్ చనిపోయిన గ్యారెట్ ఫ్యామిలీ యొక్క పరువు పోకుండా ఉంటుంది అని. ఇక దాని తర్వాత ఇతను ఆ టౌన్ కి మేయర్ అయిపోతాడు. కానీ ఇప్పుడు వెనస్డే ఆ క్లూస్ అన్నిటినీ తీసుకొచ్చి మేయర్ ముందు పెడుతుంది అండ్ అతన్ని బెదిరిస్తుంది. సో మేయర్ కి వేరే దారి లేక జైల్లో ఉన్న వెనస్డే ఫాదర్ ని విడిపిస్తాడు. దాని తర్వాత వెనస్డే తనకు వచ్చే విజన్స్ గురించి వాళ్ళ మదర్ ని అడుగుతుంది. ఇక అప్పుడు తను చెప్తుంది, ఈ విజన్స్ అనేవి మన ఫ్యామిలీలో కొంతమందికి వస్తాయి. వాటిని మనం కంట్రోల్ చేయలేకపోతే అవి మనల్ని చోదని చేస్తాయి. అందుకే మన యాన్సిస్టర్స్ ఆ విజన్స్ లో కనిపించి మనకి ట్రైనింగ్ ని ఇస్తారు అని పాట్రిషియా వెనస్డేకి చెప్తుంది. అండ్ అప్పుడే వెనస్డే చెప్తుంది, అందుకేనా గూడి యాడమ్స్ నా విజన్స్ లో కనిపిస్తుంది అని. అప్పుడు పాట్రిషియా వెనస్డేకి చెప్తుంది, గూడి యాడమ్స్ నీ ఫాదర్ తరపు నుండి యాన్సిస్టర్. తను ఎప్పుడు పగ ప్రతీకారాలు కోరుకునేది, అందుకే తను చనిపోయింది. సో తన విజన్స్ తో నువ్వు జాగ్రత్తగా ఉండు అని వెనస్డేకి చెప్తుంది. దాని తర్వాత వెనస్డే ఒక రిచువల్ ని ఫాలో చేసి గూడి యాడమ్స్ ని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అండ్ అప్పుడే వీళ్ళ రూమ్ దగ్గరికి ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్ లో క్రాక్స్టోన్ మ్యాన్షన్ కి రమ్మని రాసి ఉంటుంది. సో వెనస్డే తన రూమ్మేట్ అయిన ఎనిక్ సింక్లేర్ తో పాటు ఆ మ్యాన్షన్ దగ్గరికి వెళ్తుంది. కానీ ఆ మ్యాన్షన్ లోపల తన ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళందరూ వెనస్డేకి ఒక సర్ప్రైజ్ బర్త్డే పార్టీని ఇస్తారు. ఎందుకంటే ఆ రోజు వెనస్డే బర్త్డే కాబట్టి. అక్కడ వెనస్డే ఒక గోడ మీద ఏదో రాసి ఉండడం చూస్తుంది. దాన్ని ముట్టుకోగానే ఏవో విజన్స్ కనిపిస్తాయి. ఆ విజన్స్ లో గూడి యాడమ్స్ కనిపిస్తుంది. నువ్వు వెనస్డేకి చెప్తుంది, నువ్వు జోసెఫ్ క్రాక్స్టోన్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఈ మ్యాన్షన్ దగ్గరికి వెళ్ళు అని గూడి యాడమ్స్ వెనస్డేకి చెప్తుంది. ఇక వెనస్డే తన విజన్స్ లో కనిపించిన మ్యాన్షన్ యొక్క గేట్ ని ఒక డ్రాయింగ్ గా గీస్తుంది. అండ్ అది జేవియర్ దగ్గరికి తీసుకెళ్లి ఈ మ్యాన్షన్ గురించి నీకు తెలుసా అని అడుగుతుంది. అక్కడ జేవియర్ క్యాబిన్ లో అలాంటి ఒక డ్రాయింగే ఆల్రెడీ ఉంటుంది. జేవియర్ తన కలలో ఆ గేట్ కనిపించింది, అందుకే అలా గీశాను అని చెప్తాడు. అండ్ అలాగే ఆ మ్యాన్షన్ ఎక్కడ ఉందో కూడా జేవియర్ కి తెలుసు. ఇక జేవియర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో వెనస్డే ఆ మ్యాన్షన్ దగ్గరికి వెళ్తుంది. కానీ ఆ మ్యాన్షన్ దగ్గర మేయర్ ఆల్రెడీ వచ్చి ఉంటాడు. సో అతన్ని వెనస్డే ఫాలో చేస్తుంది. దాని తర్వాత ఒక కార్ యాక్సిడెంట్ జరుగుతుంది. అందులో అతను గాయపడతాడు. దాని తర్వాత రోజు రాత్రి వెనస్డే, టైలర్ అండ్ సింక్లేర్ ఈ ముగ్గురు ఆ మ్యాన్షన్ దగ్గరికి వెళ్తారు. అక్కడ వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఆ మ్యాన్షన్ లో ఎవరో ఉంటున్నట్టుగా వీళ్ళకి ఆనవాళ్లు కనిపిస్తాయి. అలాగే ఆ మాన్స్టర్ చంపిన విక్టిమ్స్ యొక్క మిస్ అయిన ఆర్గన్స్ ఈ మ్యాన్షన్ లోపల ఉంటాయి. వెనస్డే ఇదంతా చూస్తున్నప్పుడు ఆ మాన్స్టర్ అక్కడికి వస్తుంది అండ్ వీళ్ళ పైన అటాక్ చేస్తుంది. అప్పుడు వెనస్డే ఇంకా సింక్లేర్ ఇద్దరు తప్పించుకొని బయటపడతారు. తర్వాత వెనస్డే టైలర్ ఇంటికి వచ్చాడో లేదో అని అతని ఇంటికి వెళ్తుంది.
అక్కడికి వెళ్ళి చూస్తే టైలర్ ఇంట్లోనే ఉంటాడు. అప్పుడే షారిఫ్ అక్కడికి వస్తాడు. ఇంకా వెనస్డే షారిఫ్ ని ఆ మాన్స్టర్ అటాక్ చేసిన మ్యాన్షన్ దగ్గరికి తీసుకెళ్తుంది. కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఎలాంటి క్లూస్ ఉండవు. ఆల్సో ఆ ఆర్గన్స్ కూడా ఉండవు. సో అప్పుడు షారిఫ్ కి కోపం వస్తుంది. తన కొడుకుని ఇంకెప్పుడు కలవద్దు అని వెనస్డేకి చెప్తాడు. ఇంకోవైపు వెనస్డే రూమ్మేట్ అయిన ఎనిట్ సింక్లేర్ రూమ్ వదిలి వెళ్ళిపోతుంది. ఎందుకంటే వెనస్డే వల్ల తన ప్రాణం పోయే ప్రమాదం వచ్చింది కాబట్టి. సో ఇప్పుడు రూమ్ లో వెనస్డే ఒక్కతే ఉంటుంది. అండ్ తను ఆ మ్యాన్షన్ నుండి తీసుకొచ్చిన ఒక బాక్స్ ని ఓపెన్ చేస్తుంది. అందులో వెనస్డేకి సంబంధించిన చాలా ఫొటోస్ ఉంటాయి. సో అప్పుడు వెనస్డేకి అర్థం అవుతుంది తన ఆడమ్స్ ఫ్యామిలీ, ఆ మ్యాన్షన్ అండ్ జోసెఫ్ క్రాక్స్టోన్ వీటన్నిటికీ ఏదో కనెక్షన్ ఉంది అని. ఇక్కడ ఈ కనెక్షన్ గురించి మేయర్కి ఎప్పుడో అర్థమై ఉంటుంది. సో అందుకే అతన్ని చంపడానికి యాక్సిడెంట్ ని ప్లాన్ చేసి ఉంటారు. అని ఇక్కడ మేయర్ హాస్పిటల్లో బ్రతికే ఉంటాడు. కానీ హాస్పిటల్లో అతన్ని చంపేస్తారు. ఇక మేయర్ యొక్క ఫ్యూనరల్ జరుగుతూ ఉంటుంది. అక్కడ వెనస్డేకి ఒక పర్సన్ మిస్టీరియస్ గా కనిపిస్తాడు. సో అతన్ని ఫాలో చేస్తూ వెనస్డే అడవిలోకి వెళ్తుంది. ఇక్కడ ఆ పర్సన్ ఇంకెవరో కాదు, వెనస్డే వాళ్ళ అంకుల్. ఇక్కడ వెనస్డే మాన్స్టర్ కి సంబంధించిన డ్రాయింగ్స్ అన్ని తన అంకుల్ కి చూపించి ఆ మాన్స్టర్ గురించి తెలుసా అని అడుగుతుంది. ఇంకా వాళ్ళ అంకుల్ చెప్తాడు, ఈ మాన్స్టర్ గురించి తెలుసుకోవాలి అంటే అకాడమీలో ఉన్న సీక్రెట్ లైబ్రరీకి వెళ్ళాలి అని. ఇక వీళ్ళిద్దరూ కలిసి ఆ సీక్రెట్ లైబ్రరీ లోపలికి వెళ్తారు. అక్కడ ఒక డైరీ వీళ్ళకి దొరుకుతుంది. ఆ డైరీ లోపల ఆ మాన్స్టర్ గురించి ఉంటుంది. యాక్చువల్లీ ఆ మాన్స్టర్ ని కంట్రోల్ చేయొచ్చు. ఆ మాన్స్టర్ తన ఓనర్ ఏం చెప్తే అది చేస్తుంది అని ఆ బుక్ లో రాసి ఉంటుంది. అంతా తెలుసుకున్న వెనస్డే టైలర్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడే టైలర్ తనకి ప్రపోజ్ చేస్తాడు. కానీ వెనస్డే అక్కడ నుండి తన రూమ్ కి వచ్చేస్తుంది. ఇక్కడ రూమ్ కి వచ్చి చూస్తే మొత్తం చెల్లాచెదురుగా వస్తువులన్నీ పడి ఉంటాయి. అండ్ మెయిన్ గా తింగిని ఎవరో కత్తితో పొడి చేసి ఉంటారు. వెంటనే వెనస్డే ఆ తింగిని వాళ్ళ అంకుల్ దగ్గరికి తీసుకెళ్లి కాపాడమని చెప్తుంది. వాళ్ళ అంకుల్ ఏదో ఒకటి చేసి తింగిని కాపాడతాడు. అప్పుడు వెంటనే వెనస్డే ఇదంతా ఎవరు చేశారు అని తింగిని అడుగుతుంది. ఆ అటాక్ నా వెనుక నుండి జరిగింది, సో నేను వాళ్ళెవరో చూడలేదు అని తింగి చెప్తుంది. అని తర్వాత వెనస్డే జేవియర్ క్యాబిన్ కి వెళ్తుంది. అక్కడ చనిపోయిన కొంతమంది విక్టిమ్స్ యొక్క వస్తువులు కనిపిస్తాయి. అండ్ అక్కడికి పోలీసులు వచ్చి జేవియర్ ని పట్టుకుంటారు. ఎందుకంటే వెనస్డే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇక వెనస్డే తన రూమ్ కి వచ్చి చూస్తే ఎనిట్ సింక్లేర్ మళ్ళీ తన రూమ్ లోకి వచ్చేసి ఉంటుంది. ఇక తర్వాత వెనస్డే టైలర్ దగ్గరికి వెళ్తుంది. అక్కడే తనకి కొన్ని విజన్స్ అనేవి కనిపిస్తాయి. అండ్ ఆ విజన్స్ లో మాన్స్టర్ ఇంకెవరో కాదు టైలరే అని తెలుస్తుంది. ఇక్కడ తనకి టైలర్ అంటే ఇష్టం కాబట్టి అతనితో ఏం మాట్లాడకుండా అక్కడ నుండి షాక్ లో బయటికి వచ్చేస్తుంది. తర్వాతకి వెనస్డే టైలర్ ని అడుగుతుంది, నువ్వే కదా మాన్స్టర్ అని. కానీ టైలర్ దానికి ఒప్పుకోడు. అండ్ అప్పుడే వెనస్డే ఫ్రెండ్స్ అందరూ అక్కడికి వస్తారు. వీళ్ళందరూ కలిసి టైలర్ ని బంధిస్తారు. దాని తర్వాత వెనస్డే టైలర్ ని టార్చర్ చేయాలి అని అనుకుంటుంది. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరికి అది ఇష్టం ఉండదు. సో వాళ్ళంతా వెళ్ళిపోతారు. ఆ సేపటికి అక్కడికి షారిఫ్ వచ్చేస్తాడు. అండ్ అతను వెనస్డేని అరెస్ట్ చేస్తాడు. అప్పుడే వెనస్డే షారిఫ్ కి చెప్తుంది, మీ కొడుకే ఆ మాన్స్టర్, అతనే ఆ మర్డర్స్ అన్ని చేశాడు అని. కానీ అప్పుడు తన మాటలు ఎవ్వరూ నమ్మరు. దాని తర్వాత టైలర్ అక్కడికి వస్తాడు. ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి అని వెనస్డేకి చెప్తాడు. దాని తర్వాత వెనస్డే జేవియర్ దగ్గరికి వెళ్ళి టైలర్ గురించి ఆ మాన్స్టర్ గురించి అతనికి చెప్తుంది. కానీ జేవియర్ ఇక్కడ తన మీద కోపంతో ఉంటాడు కాబట్టి చాలా కోపంతో ఇదంతా నీ వల్లే జరుగుతుంది, నువ్వు ఈ అకాడమీ నుండి వెళ్ళిపోతే ఇదంతా నార్మల్ అవుతుంది అని చెప్తాడు. వెనస్డే ఆ మాటల్ని చాలా సీరియస్ గా తీసుకుంటుంది. ఇంకా ఆ అకాడమీ నుండి వెళ్ళిపోవడానికి రెడీ అవుతుంది. వెళ్లే ముందు యూజిన్ ని కలవడానికి హాస్పిటల్ కి వెళ్తుంది. యూజిన్ ఇప్పుడు కోమాలో నుండి బయటికి వస్తాడు. వెనస్డే అతనికి జాగ్రత్తగా ఉండమని చెప్తుంది. ఆ మాన్స్టర్ దగ్గరికి వెళ్ళొద్దని కూడా చెప్తుంది. అలాగే ఆ గుహ దగ్గర బ్లాస్ట్ చేసింది ఇంకెవరో కాదు, ప్రిన్సిపల్ లారీసే అని వెనస్డే యూజిన్ కి చెప్తుంది. ఇప్పుడు యూజిన్ చెప్తాడు, ఆ బ్లాస్ట్ చేసిన పర్సన్ రెడ్ కలర్ షూస్ వేసుకున్నాడు, కానీ ప్రిన్సిపల్ లారీసా ఎప్పుడు రెడ్ కలర్ షూస్ వేసుకోదు అని యూజిన్ చెప్తాడు. ఈ విషయాన్ని విన్న తర్వాత వీటన్నిటి వెనక ఎవరున్నారు అని వెనస్డేకి అర్థమైపోతుంది. సో తను వెంటనే టీచర్ మెర్లిన్ దగ్గరికి వెళ్తుంది. తను ఎప్పుడు రెడ్ కలర్ షూస్ ని మాత్రమే వేసుకొని ఉంటుంది. తను టైలర్ ని కంట్రోల్ చేసి ఆ మర్డర్స్ అన్ని చేయిస్తుంది. వెనస్డే మెర్లిన్ దగ్గరికి వచ్చి నీ నిజాలు అన్ని బయటపడ్డాయి అని అంటుంది. అప్పుడే అక్కడికి టైలర్ కూడా వస్తాడు. అండ్
అండ్ మెర్లిన్ అతని దగ్గరికి వెళ్ళి వెనస్డేని చంపేయమని అతనికి చెప్తుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వెనస్డే రూపంలో ప్రిన్సిపల్ లారిస్ అక్కడికి వచ్చింది. అప్పుడే టీచర్ మెర్లిన్ ప్రిన్సిపల్ కి ఒక పాయిజన్ ఇంజెక్షన్ ని ఇస్తుంది. దానివల్ల ప్రిన్సిపల్ చనిపోతుంది. అప్పుడే అక్కడికి వెనస్డే కూడా వస్తుంది. మెర్లిన్ వెనస్డేని కొట్టి తనని బంధిస్తుంది. దాని తర్వాత వెనస్డేకి అర్థం అవుతుంది టీచర్ మెర్లిన్ ఆ ఆర్గన్స్ అన్నిటినీ జోసెఫ్ క్రాక్స్టోన్ ని తిరిగి బ్రతికించడానికి యూజ్ చేయబోతుంది అని. ఎందుకంటే అంతకుముందు పాస్ట్ టైంలో వెనస్డే ఆడమ్స్ యొక్క యాన్సిస్టర్ గూడీ ఆడమ్స్ జోసెఫ్ క్రాక్స్టోన్ ని చంపేస్తుంది. ఎందుకంటే అతను తన మదర్ ని అలాగే అవుట్ క్యాస్ట్ పీపుల్ ని చంపేశాడు. సో గూడీ అతన్ని చంపేసిన తర్వాత తన రక్తంతో జోసెఫ్ క్రాక్స్టోన్ యొక్క సమాధి ఎవరూ తెరవకుండా ఒక లాక్ ని వేస్తుంది. ఇప్పుడు ఆ సమాధికి ఉన్న లాక్ ని ఓపెన్ చేయాలి అంటే గూడీ ఆడమ్స్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరో ఒక పర్సన్ యొక్క రక్తం కావాలి. ఇక్కడ వెనస్డే ఆడమ్స్ గూడీ ఆడమ్స్ ఫ్యామిలీకి చెందింది కాబట్టి తన రక్తాన్ని యూజ్ చేసి ఆ సమాధిని ఓపెన్ చేయాలి అని మెర్లిన్ అనుకుంటుంది. అండ్ ఆ రోజు ఫుల్ మూన్ డే కూడా అయి ఉంటుంది. సో అదే మంచి రోజు అనేసి మెర్లిన్ వెనస్డే హ్యాండ్ కట్ చేస్తుంది. అండ్ తన రక్తంతో జోసెఫ్ క్రాక్స్టోన్ యొక్క సమాధిని ఓపెన్ చేస్తుంది. ఇక వెంటనే జోసెఫ్ క్రాక్స్టోన్ ఆ సమాధి నుండి బ్రతికి బయటికి వస్తాడు. అండ్ అతను బయటికి రాగానే కత్తితో వెనస్డేని పొడి చేస్తాడు. తర్వాత అతను నెవర్మోర్ అకాడమీని నాశనం చేయడానికి బయటికి వెళ్తాడు. ఇక్కడ గాయపడి ఉన్న వెనస్డే ఆడమ్స్ ని గూడీ ఆడమ్స్ కాపాడుతుంది. అండ్ ఇంకెప్పుడు కనిపించను అని తను మాయమైపోతుంది. ఇక వెనస్డే నెవర్మోర్ అకాడమీ వైపుకి వెళ్తున్నప్పుడు టైలర్ అక్కడికి వచ్చేస్తాడు. అండ్ అతను మాన్స్టర్ లాగా మారి వెనస్డే పైన అటాక్ చేస్తాడు. కానీ ఇంతలో ఒక వేర్వుల్ఫ్ వచ్చి ఆ మాన్స్టర్ పైన అటాక్ చేస్తుంది. ఇక్కడ ఈ వేర్వుల్ఫ్ ఇంకెవరో కాదు ఎనిట్ సింక్లేర్ అయి ఉంటుంది. ఆ రోజు ఫుల్ మూన్ గా ఉంటుంది కాబట్టి తను వేర్వుల్ఫ్ గా మారిపోయింది. అని చూసుకుంటే ఇక్కడ తను ఫస్ట్ టైం వేర్వుల్ఫ్ గా మారింది. సో ఇక్కడ వేర్వుల్ఫ్ కి అలాగే ఆ మాన్స్టర్ కి ఒక ఇంట్రెస్టింగ్ ఫైట్ జరుగుతుంది. దాని తర్వాత వెనస్డే క్రాక్స్టోన్ ని ఆపడానికి అకాడమీకి వెళ్తుంది. ఇక్కడ వెనస్డేకి హెల్ప్ చేయడం కోసం జేవియర్ కూడా అక్కడికి వస్తాడు. అతను ఒక బాణంతో క్రాక్స్టోన్ పైన అటాక్ చేస్తాడు. కానీ క్రాక్స్టోన్ ఆ బాణాన్ని రివర్స్ లో జేవియర్ మీదకి వదులుతాడు. అప్పుడే మధ్యలోకి వెనస్డే వచ్చేస్తుంది అండ్ తను గాయపడుతుంది. కాసేపటికి తను లేచి క్రాక్స్టోన్ తో ఫైట్ చేస్తుంది. కానీ ఇక్కడ క్రాక్స్టోన్ చాలా పవర్ఫుల్ గా ఉంటాడు. సో అతని ముందు వెనస్డే నిలబడలేకపోతుంది. ఆ ఫైట్ చేస్తూ ఉంటే తన ఖడ్గం కూడా విరిగిపోతుంది. కానీ తర్వాత ఆ విరిగిపోయిన మొండి కత్తిని తీసుకొని అతని గుండెల్లో పొడి చేస్తుంది. అలా చేస్తేనే అతను చనిపోతాడు అని అంతకుముందు గూడీ ఆడమ్స్ వెనస్డే ఆడమ్ కి చెప్తుంది. సో ఇక్కడ వెనస్డే పొడిచిన తర్వాత క్రాక్స్టోన్ మళ్ళీ చనిపోతాడు. తర్వాత మెర్లిన్ ఒక గన్ని తీసుకొని అక్కడికి వస్తుంది. కానీ వెనస్డే మెర్లిని బాగా కొడుతుంది. ఇక ఈ ఇన్సిడెంట్ తర్వాత వెనస్డే ఈ నెవర్మోర్ అకాడమీని డిస్ట్రాయ్ చేయడానికి కాదు సేవ్ చేయడానికి వచ్చింది అని అందరికీ అర్థమవుతుంది. సో ఇక్కడ పాస్ట్ లో అందరూ ఆ బుక్ లో ఉన్న డ్రాయింగ్ ని తప్పుగా అర్థం చేసుకొని ఉంటారు. ఇక ఇదంతా అయిపోయిన తర్వాత వెనస్డే తను రాస్తున్న నోవెల్ ని కూడా కంప్లీట్ చేసుకుంటుంది. ఇప్పుడే సేవియర్ వెనస్డే దగ్గరికి వచ్చి ఒక మొబైల్ ని గిఫ్ట్ గా ఇస్తాడు. తను ఆ గిఫ్ట్ ని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. వెనస్డే తన ఇంటికి వెళ్తున్నప్పుడు నాకు ఇచ్చిన మొబైల్లో కొన్ని ఫొటోస్ వస్తాయి అండ్ తనని ఎవరో ఐఎమ్ వాచింగ్ యూ అని ఒక మెసేజ్ ని సెండ్ చేస్తారు. సో ఇక్కడ వెనస్డే ఇంకా ఎవరో మిగిలి ఉన్నారు అని ఆలోచిస్తూ ఉంటుంది అండ్ అలా ఇంటికి వెళ్తుంది. ఇంకొక సైడ్ పోలీస్ వ్యాన్ ని చూయిస్తారు. అందులో టైలర్ ని కట్టేసి ఎక్కడికో తీసుకొని వెళ్తూ ఉంటారు. అప్పుడు అతను మాన్స్టర్ లాగా మారిపోతాడు. అంటే ఇక్కడ అతన్ని ఇంకెవరో కంట్రోల్ చేస్తూనే ఉన్నారు అని అర్థమవుతుంది. వెనస్డేకి ఆ మెసేజెస్ చేస్తున్న వాళ్ళే టైలర్ ని కంట్రోల్ చేస్తూ నెవర్మోర్ అకాడమీని నాశనం చేస్తారేమో అన్న ఒక డౌట్ ని రేస్ చేస్తూ ఈ సిరీస్ ని ఇక్కడికి ఎండ్ చేస్తారు. సో గైస్, దిస్ ఇస్ వాట్ ద సిరీస్ ఫర్ టుడే. ఈ రీక్యాప్ కాన్సెప్ట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ వెనస్డే సీజన్ 2 ఎక్స్ప్లెనేషన్ మీకు కావాలంటే కామెంట్స్ లో చెప్పండి. మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఇంకో మంచి మూవీతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.